Good morning students. Welcome to the Padmavati Degree College online college student. ICT2 మనం జనరల్ గా లాస్ట్ క్లాస్ లో ఏం నేర్చుకున్నామంటే సోషల్ నెట్వర్క్ సైట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి రోజు అదే అని చేయకండి ఎందుకంటే చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ రోజు యాహూ తీసుకున్నాం. జనరల్ గా యాహూ అంటే ఏంటి? మన జనరల్ గా యాహూ అనేది బ్రౌజర్ కింద ఉంది, అలాగే దీనికి కూడా ఎగ్జిట్ అయింది. జనరల్ గా యాహూ అనేది ఒక పోర్టల్ అనేది జనరల్ గా ఇన్కార్పొరేట్ అవుతుంది మాట. కార్పొరేట్ ఓకేనా. జనరల్ గా ఈ యాహూ అనేది యాహూ మెసేజ్ చేసుకుంది. మీరు జనరల్ గా గూగుల్ కి జనరల్ గా ఏంటి తీసుకెళ్ళవు, ఇక్కడ అడ్రస్ బార్ లో టైప్ చేస్తారు ఏంటని, ఫర్ ఎగ్జాంపుల్ పద్మావతి అని టైప్ చేసినప్పుడు జనరల్ గా ఏంటంటే పద్మావతితో ఒక అన్ని లింక్స్ వస్తాయి. కొన్ని జనరల్ గా యాహూ దీంతో ఓపెన్ అయిన తర్వాత మరి వేరే ట్యాబ్ ఓపెన్ చేసి ఇలాగా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఓకేనా. ఈ యాహూ ఇన్క్రోచ్ అయిన తర్వాత జనరల్ గా ఏంటంటే హైరార్కీ ఆఫ్ టాపిక్ ఉంటుంది అన్నమాట. ఓకేనా. ఈ టాపిక్ స్ట్రక్చర్ అనేది కలిగి ఉంటుంది అన్నమాట. హైరార్కీ ఆఫ్ టాపిక్ స్ట్రక్చర్ కలిగి ఉండడం ఏంటంటే ఒకదానికి ఒకటి ఇన్కార్పొరేట్ అయి ఉంటుంది అన్నమాట. ఓకేనా. ఈ ఒకదానికి ఒకటి ఇన్కార్పొరేట్ అంటే ఇది ఒక సింపుల్ గా చెప్పాలంటే ఏ డైరెక్టరీ. జనరల్ మనం ఏదైతే రూట్ డైరెక్టరీ నుంచి పేరెంట్ డైరెక్టరీ, పేరెంట్ నుంచి చిల్డ్రన్ డైరెక్టరీ అంటే మన తాతగారి నుంచి ముత్తాత నుంచి పిల్లలు ఏ విధంగా తరతరాలు ఏదైతే ఉందో ఆ డైరెక్టరీ కింద యాహూ అనేది జనరల్ గా వర్కౌట్ అవుతుంది. అంటే బేసికల్ గా యాహూ తోలకి ఏంటమ్మా అంటే ఈ అసోసియేటెడ్ విత్ టాపిక్ పేజ్ కి సపోజ్ ఇది ఏదైతే పేజ్ మీరు సెర్చ్ చేస్తున్నారో ఆ పేజ్ కదా ఆ టాపిక్ పేజ్ మీద దీనికి ఆధారపడి ఉంటుంది అన్నమాట. జనరల్ గా ఇది బేసిక్ గా ఏంటంటే ఒక సెర్చ్ ఇంజిన్ మోడల్. ఏంటమ్మా అంటే సెర్చ్ ఇంజిన్. ఓకేనా. ఈ సెర్చ్ ఇంజిన్ మోడల్ లో యాహూ అనేది దీనికి ప్రొవైడ్ చేస్తుంది. జనరల్ గా ఇది యాహూ త్వరగా ఏంటంటే బుక్ మార్క్ లిస్ట్ కూడా మనం చేసుకోవచ్చు. బుక్ మార్క్ లిస్ట్ అంటే మీకు డౌట్ రావచ్చు ఏంటమ్మా అంటే బుక్ మార్క్స్ అంటే ఏంటమ్మా అంటే జనరల్ గా మీరు ఇక్కడ సెర్చ్ చేస్తుంటారు కదా, కింద ఏదైతే మీరు రెగ్యులర్ గా సెర్చ్ చేస్తుంటారో మనకి సేవ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిరోజు జీమెయిల్ ఓపెన్ చేస్తాను అనుకో జీమెయిల్ చేసుకోవచ్చు. లేదు ప్రతి దాంట్లో పద్మావతి డిగ్రీ కాలేజ్ ఓపెన్ చేసి పద్మావతి డిగ్రీ కాలేజ్ క్లిక్ చేసి వెబ్సైట్ లేదా యూట్యూబ్ ఓపెన్ చేసి ఆటోమేటిక్ గా ఇది క్లిక్ చేయగానే అది లాగిన్ అవుతుంది. మళ్ళీ లాగిన్ లేదు అడగాల్సిన బుక్ మార్క్స్ అంటే ఆటోమేటిక్ గా ఇలా స్టార్ మార్క్ సింబల్ లో టైప్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే యు వాంట్ టు సైట్ అంటే ఓకే కానీ కింద ఆటోమేటిక్ గా ఏదైతే తరచుగా ఓపెన్ చేసినవన్నీ కూడా మనం ఈ విధంగా బుక్ మార్క్స్ కింద స్టోర్ చేసుకోవచ్చు. జనరల్ గా ఏంటంటే దీనికి కొన్ని సర్వీసెస్ ఉన్నాయి. ఏంటమ్మా అంటే యాహూ కొన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేసింది. ఏంటో చూద్దాం. యాహూ సర్వీసెస్ యాహూ సర్వీసెస్ చూడండి. యాహూ సర్వీసెస్ మొదటి ఏంటంటే యాహూ ఫైనాన్స్. ఏంటి యాహూ తాలూకా ఫైనాన్స్? యాహూ తాలూకా ఫైనాన్స్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంతా అంటే ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇందులో మనకి అందుబాటు ఇస్తుందా. ఇది ఒక సర్వీస్ యాహూ సర్వీసెస్ మాట. యాహూ సర్వీసెస్ లో ఫైనాన్స్ సర్వీస్ అనేది ఇందులో ఒక వన్ ఆఫ్ ది సర్వీసెస్. ఇంకో సర్వీస్ చూడండి యాహూ షాపింగ్. యాహూ షాపింగ్ అంటే జనరల్ గా ఏంటి షాపింగ్ తాలూకు ఇన్ఫర్మేషన్ ఫర్ సైట్స్ తాలూకు ఏ విధంగా అన్ని కూడా మనకి యాహూ షాపింగ్ తాలూకు ఫైనాన్షియల్ సర్వీస్ అని కూడా ఇస్తుంది. అంటే ఏంటి యాహూ సర్వీసెస్ అంటే ఏంటి యాహూ తాలూకు ఏదైతే మనం ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్స్ అంటే ఏంటంటే ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా మార్కెట్ చేయాలనుకున్నావు, ఏదో పబ్లిసిటీ చేయాలనుకున్నావు, ఆ పబ్లిసిటీస్ ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ కావాలంటే యాహూ ఫైనాన్షియల్ సర్వీస్ ఉంటుంది. అలాగే యాహూ తాలూకు షాపింగ్ ఏదైనా చేయాలంటే ఆన్లైన్ రిటర్న్ ప్రైసెస్. సింపుల్ గా చెప్పాలంటే ఆన్లైన్ రిటైల్ ప్రైసెస్. ఎందుకు సార్ అంటున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మీకే ఉదాహరణ ఇస్తాను. ఆన్లైన్ లో మొబైల్ బుక్ చేశారనుకో ఓకే సమ్ కాస్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ కాస్ట్ 7,990 నియర్లీ ఎంతమ్మా అంటే 8,000. బట్ దీని ప్రైస్ అంటే ఆన్లైన్ లో ఎంత ఉంది ఫ్లిప్కార్ట్ లో కానీ అమెజాన్ కానీ లేకపోతే పేటిఎం లో కానీ సమ్ డిఫరెంట్ సైట్స్. ఇది కాకుండా బయట ఎంతమ్మా మినిమం 1,000 to 1,500 వరకు మార్కెట్ రేట్ అనేది పెంచి అమ్ముతున్నారు. అంటే దీనికి మనం చూస్ చేసుకుంటాం లేట్ అని. కాకపోతే ఏంటంటే ఇది వెంటనే అవైలబిలిటీ ఉంటుంది, మనం ఎలాగైనా ఇచ్చేస్తారు అంత రాసి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఒక 1 వీక్ లేకపోతే 2 or 3 days మనకి ప్రొడక్ట్ అనేది వస్తుంది. ఇదంతా కూడా ఆన్లైన్ షాప్. దీంతో పాటు నెక్స్ట్ ఏంటమ్మా యాహూ సర్వీసెస్ ఇంకోటి ఏంటమ్మా యాహూ గేమ్స్.
యాహూ గేమ్స్ అంటే జనరల్ గేమ్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఆన్లైన్ గేమబుల్ ప్లేయింగ్ మాట ఏంటమ్మా ఇది ఆన్లైన్ గేమ్స్ ఉంటాయి. బై యూజింగ్ ఇంటర్నెట్ ద్వారా ఏమైనా గేమ్స్ అన్ని కూడా ఈ యాహూ ఆన్లైన్ గేమ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం పబ్జీ తీసుకుంటాం ఆన్లైన్ నెట్ అంటేనే అంటే ఫ్రీ ఫైర్ తీసుకోండి అంటే ఫ్రీ ఫైర్ నెట్ ఉంటేనే వీ కెన్ కనెక్ట్ ద గేమ్ ఆర్ ఆన్లైన్ గేమ్ అంటే ఇవన్నీకి ఏమి ఉండాలి ఇంటర్నెట్ యాక్సెస్ అనేది మనకి ఇవ్వండి. ఇంకోటి ఏమో అంటే యాహూ ఇంకో సర్వీసెస్ ఏంటమ్మా అంటే యాహూ గ్రూప్స్ అంటే ఏంటి జనరల్ యాహూ గ్రూప్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఆర్గనైజర్ ఒక సంస్థ కానీ డిస్కస్ చేసిందంటే ఇంకా ఆర్గనైజ్ డిస్కషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి మనకి యాక్షన్ ఉంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి హైయర్ ఎడ్యుకేషన్ సంస్థ అనేది దీని కంట్రోల్లో ఉంటుంది. దీని అంతరికి ఏంటమ్మా అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూజీసీ కంట్రోల్ ఉంటుంది అంటే ఏంటి ఫీజు పెంచాలన్నా క్లాసెస్ ఏమైనా విజిబుల్ చేయాలి ఏ చేయాలన్నా ఈ ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంతా పడుతుంది అంటే ఇవంతా డిస్కస్ చేస్తారు. వీళ్ళకి ఒక కమిటీ ఉంటుంది వీళ్ళకి ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటుంది వీళ్ళని కూడా డిస్కస్ చేస్తారు. అంటే ఇంటర్నెట్ యూజర్స్ అనేవారు ఏదైనా డిస్కషన్స్ చేశారంటే వీ కెన్ ఈ గ్రూప్స్ దీంట్లో యాహూ గ్రూప్స్ మనం ఈజీగా చేయొచ్చు మాట. యాహూ గ్రూప్స్ అంటే ఇంటర్నెట్ యూజర్స్ ఏమైనా డిస్కస్ చేశారంటే బై యూజింగ్ అమౌంట్ ద యూజర్ దీంట్లోనే మనకి ఇంటర్నెట్ గ్రూప్స్ అనేవి మనమే చేసుకుంటాం అన్నమాట దీంట్లో మాట. దీంతో పాటు చూడండి దీంతో పాటు ఏముందమ్మా అంటే యాహూ ట్రావెల్ ఉంది. ట్రావెల్ డిపార్ట్మెంట్ సంబంధించినవన్నీ కూడా మనకి ఇందులో ఉంటాం మరి. యాహూ ట్రావెల్ అంటే టూర్స్ అండ్ టూరిజం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడికో టికెట్ బుక్ చేసినట్టు రూమ్స్ ఎక్కడ దొరికాయి అందులో మోస్ట్ ఒక స్టేట్కి వెళ్ళారండి గోవాకి వెళ్ళారండి అందులో ఏ బీచెస్ బాగుంటాయి అందులో ఉండడానికి మనకి ఏ ప్లేస్ బాగుంటుంది ఏ రేటింగ్ కూడా మనం చూడొచ్చు మాట. నెక్స్ట్ ఏ హోటల్ బాగుంటాయి ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది రూమ్స్ ఎక్కడ బాగుంటాయి లేకపోతే మేము అంతే కూడా ట్రావెల్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ బేసికల్గా ఏంటమ్మా అంటే ట్రావెల్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అంటే ఏదైతే ట్రావెల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సర్వీసెస్ ఉందో అదంతా కూడా దీనికి యాహూ ట్రావెల్ సర్వీసెస్ లో మనం ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ 6th వన్ యాహూ మ్యాప్స్ చూడండి మనకి ఇక్కడ జీపీఎస్ అన్నమాట. అంటే ఏంటంటే ఇప్పుడు మ్యాప్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోర్స్ నుంచి ఒక కంప్యూటర్ టెక్నాలజీ అంటే ఏంటి సోర్స్ నుంచి డెస్టినేషన్ సోర్స్ అంటే మనం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ డెస్టినేషన్ అంటే ఎక్కడ వెళ్ళాలనుకున్నాం అలాంటి ప్లేసెస్ ఏదైనా సెర్చ్ చేశారంటే ఫర్ ఎగ్జాంపుల్ పేరు కొడితే వచ్చేస్తుంది. కొన్ని లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ కూడా ఉంటాయి 19 degrees సౌత్ 19 ఈస్ట్ ఇలా 30 అలాంటివి కావాలంటే గూగుల్ మ్యాప్స్ చేసుకోవచ్చు. అంటే సింపుల్ గా చెప్పాలంటే మ్యాప్స్ అండ్ డైరెక్షన్స్ అంటే ఏదైనా మనం మ్యాప్స్ కానీ డైరెక్షన్స్ కావాలంటే మనం ఏ సర్వీస్ ఉపయోగించుకోవచ్చమ్మా యాహూ మ్యాప్ సర్వీసెస్ మనం ఉపయోగించుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇంకా వెరీ ఇంపార్టెంట్ అమ్మా అంటే యాహూ మెసెంజర్ అంటే ఏంటి యాహూ మెసెంజర్స్ ఏంటమ్మా ఇన్స్టెంట్ మెసేజెస్ కావాలంటే మనకి యాహూ మెసెంజర్స్ అనేది మనకి ఉపయోగపడుతుంది. అంటే ఏంటమ్మా సర్వీస్ అంటే యాహూ గ్రూప్స్ ఉంది యాహూ ట్రావెల్స్ ఉంది యాహూ మ్యాప్స్ ఉంది అలాగే యాహూ మెసెంజర్స్ ఉంది అన్నమాట. ఇంకా జనరల్గా ఏంటి ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్. ఇంకా చెప్పాలంటే ఏంటోనే ఉంటుందంటే యాహూ మెయిల్ కూడా ఉంది. మెయిల్ సర్వీసెస్ కూడా ఇది ఒక సర్వీసెస్. మెయిల్ సర్వీసెస్ అంటే ఏంటమ్మా అంటే ఫర్ యూజింగ్ వెబ్ ఈమెయిల్స్ ఏంటమ్మా అంటే వెబ్ ఈమెయిల్స్ ఏవైనా సరే వచ్చినా సరే ఈ యాహూ మెయిల్స్ అనేవి కూడా మనకి ఉపయోగపడుతుంది. అంటే మనకి ఏంటమ్మా యాహూ అంటే ఏంటమ్మా ఇది ఒక అందర్ పోర్టల్ ఈ పోర్టల్ లో ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ సర్వీసెస్ ఉన్నాయి ఇదొక స్ట్రక్చర్ దీని ఉంటుంది ఒక డైరెక్టరీ మీద ఆధారపడి ఉంటుంది. డైరెక్టరీ కూడా ఒక సెర్చ్ ఇంజిన్ ఈ సెర్చ్ ఇంజిన్ కూడా డిఫరెంట్ సర్వీసెస్ మనకు ఉన్నాయి. యాహూ మ్యాప్స్ ఉంది యాహూ మెసేజెస్ ఉంది యాహూ మెయిల్ ఉంది యాహూ ట్రావెల్ ఉంది యాహూ గ్రూప్స్ ఉంది యాహూ షాపింగ్ కూడా ఇవన్నీ కూడా యాహూ తరక సర్వీసెస్. మనకి సెకండ్ యూనిట్ లో లాస్ట్ ఇంకో ఏముందమ్మా అంటే జనరల్ గా ఏంటమ్మా వాట్సాప్ మాట. వాట్సాప్ యాప్ అని కూడా మనం జనరల్ గా తీసుకోవాలి. అసలు వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ వాట్సాప్ అంటే ఒక ఇది చాటింగ్ పర్పస్
సింపుల్ గా మీ భాషలో చెప్పాలంటే ఏంటమ్మా చాటింగ్ పర్పసెస్ సెండ్ ఆర్ రిసీవ్ మెసేజెస్. నెక్స్ట్ ఇంకా చెప్పాలంటే వీడియో కాల్స్, గ్రూప్ చాట్ अरे ग्रुप चाट in room, अरे ग्रुप वीडियो కాలింగ్. అంటే ఏంటమ్మా జనరల్గా దీంట్లో మెయిన్ అంటే వాట్సాప్ అంటే ఏంటమ్మా జనరల్గా ఏంటంటే ఇది లేటెస్ట్గా వచ్చిన వెర్షన్ అనమాట. జనరల్గా ఏంటమ్మా చాటింగ్ పర్పస్ ఉపయోగించుకోవచ్చు. అలాగే సెండ్ ఆర్ రిసీవ్ మెసేజెస్ అంటే ఏంటి మనం పంపించిన మెసేజెస్ కానీ అవన్నీ కూడా రిసీవ్ చేసుకోవచ్చు. ఇందులో వీడియో కాల్ చేసుకోవచ్చు, గ్రూప్ చాట్ చేసుకోవచ్చు. గ్రూప్ చాట్ విత్ ఒక రూమ్ స్పెసిఫిక్గా ఒక రూమ్ టైప్ ఆఫ్ తీసుకుని చేసుకోవచ్చు. గ్రూప్ వీడియో కాల్ కూడా చేసుకోవచ్చు. జనరల్గా ఏంటంటే ఒక కాల్ వీడియో కాల్ అనేది ఒక పర్సన్ మాత్రమే చేసేవారు. ఎప్పుడు ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్. తర్వాత ఏంటమ్మా అంటే గ్రూప్ అంటే ఇద్దరు లేదా ముగ్గురు లేదా గ్రూప్ ఆఫ్ వీడియో కాల్స్ కూడా మాట్లాడవచ్చు. నెక్స్ట్ ఇంకో కొత్త ఫీచర్ ఏంటంటే వీ కెన్ సెండ్ ఆర్ రిసీవ్ మనీ ఆల్సో. లేటెస్ట్ గా వచ్చిన ఏంటమ్మా అంటే మనకి ఫోన్ పే లాగా ఏవైతే గూగుల్ పే లాగా ఉన్నాయో సెండ్ ఆర్ రిసీవ్ మనీస్ కూడా మనకి ఈ వాట్సాప్ ద్వారా చేసుకోవచ్చు. జనరల్ గా ఇక్కడ ఏంటంటే డాక్యుమెంట్స్ ఏవైనా సరే చేసుకోవచ్చు. ఇంకో వన్ థింగ్ అంటే ఇదంతా కూడా ఒక యాప్ అని ఒక అప్లికేషన్ అన్నమాట. ఈ అప్లికేషన్ అనేది అంటే వి యూజ్ టు ఇన్స్టాలే. మనకి ఏదైతే ప్లే స్టోర్ ఉంటుంది కదా ప్రతి ఒక్క మొబైల్లోని ప్లే స్టోర్లోని వాట్సాప్ అని కొట్టగానే వి నీడ్ టు ఇన్స్టాల్. సెట్టింగ్స్ ఏముంటే సెట్టింగ్ మార్చుకోవచ్చు. మన ఫోన్ నెంబర్ ఇస్తే ఏముంది ఈ ప్రాసెస్ అంతా కూడా వి నీడ్ టు చేయమని. అంటే జనరల్గా ఏంటమ్మా అంటే వాట్సాప్ ద్వారా ఏంటమ్మా అంటే వీడియో కాల్, గ్రూప్ చాట్ వీడియో కాలింగ్ అంతా కూడా పర్పస్లోకి వస్తుంది. ఇదంతా కూడా ఏంటమ్మా అంటే వాట్సాప్ ద్వారా సింబల్స్ మరి. జనరల్గా ఏంటమ్మా షేరింగ్ మెసేజెస్ అన్ని కూడా వాట్సాప్ కింద వస్తాయి మరి. అంటే ఏంటమ్మా అంటే వీ కెన్ డౌన్లోడ్ ద వెర్షన్, వీ కెన్ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ ద వెర్షన్ అన్నమాట. ఇవన్నీ కూడా ఇందులో ఉంటుంది మరి. అంటే జనరల్గా ఏంటంటే ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ బిట్వీన్ మొబైల్ ఫోన్స్ మాట. అంటే ఇంటర్నెట్ ఉండాలి. అలాగే కమ్యూనికేషన్ అండ్ డేటా కమ్యూనికేషన్ అంటే ఏంటంటే మొబైల్ టు మొబైల్ అనేది ఎక్కువగా యూస్ చేస్తాం. మొబైల్ ఫోన్ టు మొబైల్ ఫోన్స్. లేదు సార్ వీ క్యాన్ అంటే ఈ యాక్సెస్ అంతా కూడా మనం ఒక సిస్టంలో చూడాలంటే ఏం చేయాలంటే మన కంప్యూటర్లో వాట్సాప్ వెబ్ అని ఉంటుంది. ఈ వెబ్ త్వరగా బార్ కోడ్ ఉంటుంది. బార్ కోడ్ స్కాన్ చేస్తే వీ కెన్ రీడ్ ద మన సిస్టంలో కూడా చేసుకుంటాం. సరే అలా సార్ యూజ్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రింట్ మన ఫ్రెండ్ ఎవరో ఒక అప్లికేషన్ కావాలన్న అది ప్రింట్ వాట్సాప్ పంపించారు. అది జనరల్ ప్రింట్ ఇవ్వడం కదా. అప్పుడు మన సిస్టంలోకి వెళ్ళి వాట్సాప్ వెబ్ ఉంటుంది. మన మొబైల్ చేసుకెళ్ళి 3 డాట్స్ కింద కనిపిస్తాయి. ఇక్కడ క్లిక్ చేయగానే వాట్సాప్ వెబ్ అని అంటే దీని మీద క్లిక్ చేయాలి. క్యూఆర్ స్కానింగ్ ఉంటుంది. ఈ స్కానింగ్ కంప్లీట్ ఎలా కొట్టగానే మీ డీటెయిల్స్ అనేవి ఇక్కడ వస్తాయి. ఇక్కడ ఎలా కూడా చార్ట్ చేసుకోవచ్చు. ఇది డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్ అప్లికేషన్ మనకి ఏవైతే ప్రింట్ అప్లికేషన్ కావాలో ఆ విధంగా ప్రింట్ అయిన అప్లికేషన్ ఇచ్చుకోవచ్చు. అంటే బేసికల్గా ఏంటంటే అంటే ఈ మొబైల్ ఫోన్ సర్వీసెస్ సెంటర్ ఇష్యూ మనీ ఇది లేటెస్ట్ వెర్షన్. అంటే అమౌంట్ కూడా దీని ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలాగే గ్రూప్ చాట్ చేసుకోవచ్చు. గ్రూప్ చాట్ వీడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు. గ్రూప్ చాట్ విత్ రూమ్ డిస్కషన్ కూడా చేసుకోవచ్చు. గ్రూప్ చాట్ ఇవన్నీ కూడా వాట్సాప్ ద్వారా సర్వీస్. ఇవన్నీ చేయాలంటే వీ నీడ్ టు ప్లే స్టోర్లోకి వెళ్ళి వాట్సాప్ అని టైప్ చేయగానే దాని వెర్షన్ ఇన్స్టాల్ చేసుకొని దాని సెట్టింగ్స్ అన్ని మార్చుకుంటేనే బేసికల్గా ఏంటమ్మా మొబైల్ కి ఫోన్ ట్రాన్సాక్షన్ మాత్రమే ఈ వాట్సాప్ యాప్ ద్వారా మనం చేసుకోవచ్చు. ఓకేనా? ఇదంతా కూడా సెకండ్ యూనిట్ నుంచి క్వశ్చన్స్ మనం. ఓకేనా? ఇది సెకండ్ యూనిట్ వరకు ఓవర్. ఓకేనా? మన థర్డ్ యూనిట్ లో ఫస్ట్ టాపిక్ అనేది డిస్కస్ చేద్దాం. ఈ రోజు ఏంటమ్మా అంటే ఈ టాపిక్ ఏంటి? వాట్ ఈస్ ద ఈమెయిల్. ఓకేనా? ఈమెయిల్ ఏంటమ్మా? ఎలక్ట్రానిక్ మెయిల్. ఎలక్ట్రానిక్ మెయిల్ అంటే జనరల్గా ఏంటంటే మీరు ఇప్పుడు రాను కాలంలో ఏంటంటే మీరు ఏదైనా ఒక ఆన్లైన్లో మీ ఓన్ అప్లికేషన్ ఏ అప్లికేషన్ అయినా ఒక కాలేజ్ జాయిన్ అవ్వాలన్నా లేకపోతే ఏదైనా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏదైనా చేయాలన్నా వీ నీడ్ టు ఇక్కడ ఏమి ఇవ్వాలమ్మా ఈమెయిల్ అడ్రస్ అనేది ఉండాలన్నమాట. జనరల్గా ఈమెయిల్ అడ్రస్ అనేది జనరల్గా ఏంటమ్మా అంటే
ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు నా జనరల్ తీసుకోండి. ఇది ఒక ఎగ్జాంపుల్ ఈమెయిల్ అన్నమాట. జనరల్ ఇక్కడ ఏంటమ్మా నేమ్ ఆఫ్ ది అడ్రస్, నేమ్ ఆఫ్ ది అడ్రస్. ఇక్కడ ఏంటమ్మా అంటే డొమైన్ నేమ్, ఏదైతే ఉందో డొమైన్ నేమ్. జనరల్గా ఇక్కడ ఈమెయిల్ తాలూకా క్యాపబిలిటీ ఏంటమ్మా అంటే సేమ్ ఎలాగేంటంటే మనం జనరల్గా చాట్ పర్పస్ కూడా ఉపయోగించుకోవచ్చు ఈమెయిల్స్ అనేవి. ఈమెయిల్స్ అనేవి కంపోజిషన్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ కంపోజిషన్ అంటే ఏంటంటే కంపోజిషన్ ఫర్ ఎగ్జాంపుల్ లాతో ఒక ఫోటో పంపించాలంటే, కాకపోతే ఇక్కడ ఏంటంటే మెయిన్గా అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అంటే మీకు పంపించిన తోలకి ఈమెయిల్ ఐడి ఉండాలి, పంపవలసిన తోలకి ఈమెయిల్ ఐడీస్ ఉంటేనే ఇక్కడ ఈమెయిల్ అనేది అది కూడా వ్యాలిడ్ అనమాట. వ్యాలిడ్ అంటే అర్థం ఏంటంటే అది కరెక్ట్గా పనిచేస్తుందో లేదా అతను యూజ్ చేసుకునే వెళ్తుంది, బట్ అతను చేరవేయదు అనమాట. జనరల్గా ఇది ఈమెయిల్ తోల స్ట్రక్చర్. జనరల్గా ఈమెయిల్ తోలకి చెప్పదు ఏంటంటే ఈ టాపిక్ వస్తుంది ఏంటంటే యూనిట్ వస్తుంది హౌ టు ఈమెయిల్ ప్రొసీజర్ అడుగుతుంది. ఈమెయిల్ అడుగుతుంది హౌ టు నో స్టెప్స్ టు ఎంటర్ యువర్ username and password. Next, email in a working. How to compose an email. General గా అడిగితే ఇట్లా తీసుకున్నాం. నెక్స్ట్ ఎన్నో వైపు అవుతాడు. నెక్స్ట్ పార్ట్ 2 what are steps to taken to prevent junk mails and demand junk mails or email spamming అడుగుతాడు. ఇంతమా అంటే జనరల్గా ఇంతమా అంటే ఫస్ట్ థర్డ్ యూనిట్ మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అంటే హౌ టు క్రియేట్ ఈమెయిల్ ప్రొసీజర్, ఈమెయిల్ ఎలా క్రియేట్ చేస్తాను, వాట్ ఆర్ ద యూజ్ ఆఫ్ ఈమెయిల్ మాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే హౌ టు నో ద స్టెప్ టు ఎంటర్ యువర్ యూజర్ ఐడి పాస్వర్డ్, యూజర్ ఐడి పాస్వర్డ్ నువ్వు ఎలా ఎంటర్ చేస్తావు దాని ప్రొసీజర్ రాయమంటారు. ఓకేనా. నెక్స్ట్ ఈమెయిల్ ఇన్నర్ వర్క్, ఈమెయిల్ ఇన్నర్ వర్కింగ్ అంటే ఏంటి, ఈమెయిల్ అనేది ఎలా వర్క్ చేస్తుంది, అసలు దీనికి ఏ టైప్ ఆఫ్ ప్రోటోకాల్ ఉపయోగిస్తుంది, ఒక క్లయింట్ నుంచి ఇంకో క్లయింట్ మెసేజ్ పంపించాలంటే మధ్యన ప్రొసీజర్ ఏంటి, ఇవన్నీ కూడా ఫాలో అవుతుంది. నెక్స్ట్ హౌ టు కంపోజ్ ఈమెయిల్, హౌ టు కంపోజ్ ఈమెయిల్ అంటే ఒక ఫోటో కానీ ఒక డాక్యుమెంట్ కానీ ఒక సెంటర్ నుంచి రిసీవర్స్కి ఏ విధంగా పంపాలని దీని కూడా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ వాట్ ఆర్ ద స్టెప్స్ టు టేక్ ఇట్ ప్రివెంట్ జంక్, అంటే జంక్ మెయిల్స్ వచ్చినా ఈమెయిల్ స్పామింగ్ వచ్చినా ఎలా మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే అడ్వాంటేజెస్ ఆర్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఈమెయిల్, ఇది ఒక క్వశ్చన్ అడుగుతారు. అంటే అడ్వాంటేజెస్ అంటే డిసడ్వాంటేజ్ ఈమెయిల్ కంటెంట్, ఇది థర్డ్ యూనిట్. నెక్స్ట్ క్లాసెస్లో ఈ 5 క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ.